ఒకడే మూడుగా కనపడుతున్నాడు. ఆ మూడుగా కనపడుతున్న ఒకటైన పరతత్వం ఏదో దానికి ఈ నమస్కారములన్నీ చేరుతున్నాయి. ఏ దేవతా రూపానికి మీరు నమస్కారం చేసినా వెడుతున్నది ఆ పరతత్వానికే వెళ్ళిపోతున్నాయి. అందుకని ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. కాబట్టి ఇప్పుడు మీరు ఏమంటున్నారు? నేను శైవావయం, నేను శైవుడిగా శివారాధన చేసి ఉండవచ్చు, కానీ పరతత్వమైనటువంటి ఆ పరబ్రహ్మమునకు చేరిపోయింది నా నమస్కారం. పక్కన ఒక వైష్ణవుడు పూజ చేయవచ్చు, ఆ పరతత్వమునకే చేరింది ఆ నమస్కారం. ఒకడు అగ్నిని ఆరాధన చేయవచ్చు, ఆ పరతత్వమునకే చేరింది ఆ నమస్కారం. ఏ దేవతా స్వరూపాన్ని చూసి నమస్కరించినా చిట్ట చివరికి ఈ నమస్కారాలన్నీ చేరిపోతున్నది ఆ పరతత్వమునకే చేరిపోతున్నాయి. ఈ రకమైనటువంటి భావన మీ మనస్సులో కలిగి అభేద బుద్ధి చేత ఆయుర్దాయమున్నంత కాలము